గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా మరి కుజుడు, బుధుడు, శని, గురువు, కేతువు, మరి 5 గ్రహాలు బాగున్నాయి. రాహువు, రవి, శుక్రుడు బాగాలేరు. అయితే ఈ రాశివాడ పరిస్థితి చెప్పాలంటే కొంతవరకు చాలా బాగుంది అని చెప్పాలి. బాగుండని గ్రహాలు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టం. రవి, శుక్రుడు, రాహువు, ఈ 3 గ్రహాలు బాగాలేవు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి. ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటాం, ఎందుకంటే ఏమొద్దండి, పడుకుంటానికి కింద పడుకుంటున్నాం, మంచం కొనుక్కుందాం. మంచం కొనుక్కోవడం అనేది ధర్మం. మంచం కొనుక్కుందాం అంటే మంచం పలుపు కొంటే కూడా 30,000 40,000 అవుతుంది. ఆ టైంకి ఎవరికోటికి ఏ జబ్బు వస్తుంది. హాస్పిటల్ పాలైపోతే ఈ 40,000 మంచానికి దాచిపెట్టిన డబ్బులు మొత్తం పోయి ఇది చాలకి ఇంకో 30,000 అవుతుంది. ఏమీ ఉండదు. జలుబు, ఈ జలుబుకి అర్థం కాదు, ఎన్నో టెస్టులు చేస్తారు. కనీసం 20 రోజులు 25 రోజులు మందులు వాడతారు. చివరికి ఏదో అర్థం కాదు, ఇంకా కాస్త టైం, ఇంకా కాస్త టైం, ఇంకా కాస్త తాగితగాని చెప్పాలంటారు. అట్లా చేసి 25 రోజులు, 4 రోజుల లోపల కనీసం ₹1,00,000 వదిలిన తర్వాత ఆ జలుబు తగ్గిపోతుంది. ఏ పరీక్ష చేసినా ఇంక ఏమీ లేదంటారు. అంటే డాక్టర్లు రోగాన్ని కనుక్కోలేకపోయినారు అని మాత్రం నమ్మాల్సి వస్తుంది. మనం అనుకుంటాం, కానీ అప్పుడు ఉన్నటువంటి జబ్బు మందులు వాడేటప్పటికల్లా దానంతా పోయింది. మందు వాడితే పోయింది, అంతేగాని ఊరికినే మాత్రం పోలే. డాక్టర్ మేమేమనుకుంటాం, డాక్టరు సరిగ్గా చేయకుండా ఏదో కాలక్షేపం చేశాడు, చివరికి వచ్చేప్పటికల్లా ఏమైందంటే మరి తగ్గిపోయింది, డబ్బులుగా చేశాడు అనుకుంటారు. అది కాదండి. మనకు ఉండేటువంటి గ్రహాల యొక్క సమస్యలు, రాహు వల్ల విపరీతమైన ఖర్చు, రవి శుక్రుల వల్ల కూడా ఖర్చు, ఇదంతా కూడా కాలసర్పదోషం ఖర్చు. ఈ ఖర్చుల వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు పడతాయి. కాబట్టి ఇది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం. తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాల గురించి చెప్పడం జరుగుతోంది. మరి ఆదాయం 5, వ్యయం 14, రాజభోజం 5, అవమానం 3. మరి ఈ రాశి వారికి అద్భుతమైన మహారాజయోగంగా చెప్పవచ్చు. తులారాశి వారికి గ్రహానుకూలత బాగుంది. శని 6వ సంచారము, అలాగే గురుబలం, గురుడి 9, 10 స్థానాలు గురు సంచారము, అట్లాగే రాహుకేతులు అనుకూలంగా ఉండటము, తద్వారా గ్రహానుకూలత వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన మహారాజయోగంగా చెప్పవచ్చు. తులారాశి వారు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఆ ఇబ్బందుల నుంచి ఒడిదుడు నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇబ్బందులు పడేవారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు వినే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్స్లో కూడా స్టాక్స్ అవన్నీ కూడా పెరగడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడము, అట్లాగే సినీ వ్యవహారం కూడా, సినీ పరిశ్రమ కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగం బాగుంటుంది ఈ సంవత్సరం. అట్లాగే విద్యార్థులకి విద్య అధికంగా వస్తుంది, విద్య బాగుంటుంది, తెలివితేటలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం బాగుంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరంలో తులారాశి వారికి అద్భుత మహారాజు యోగంగా చెప్పవచ్చు. వీళ్ళకి మంగళవారం నియమాలు పాటించడము, అలాగే ఈ యొక్క లక్ష్మీ నృసింహకర అవలంబ కవచం పారాయణ చేయడము, లక్ష్మీ నృసింహస్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా
ఈ రాశి వారికి అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చును. శుభం భూయాత్. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి కుజరాహుయుక్తాల వల్ల వచ్చేటువంటి మే 4వ తారీఖు వరకు కూడా, అంటే మార్చి 8వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా కాస్త పర్వాలేదులేని మాట అనుకుంటుంటారు. పాత స్నేహితుల వల్ల పునరుద్ధీకరణ కావడం, దానివల్ల ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగడం, అవసరార్థం ధనం మీ దగ్గరికి రావడం, ఏ ఇబ్బంది లేకుండా 2 నెలల్లో కూడా సంపాదించింది ఖర్చు పెట్టింది సమతుల్యంగా ఉండడం, అత్యాశ లేకుండా ఇదే మన పరిస్థితి, రానున్న రోజుల్లో మనం బాగుపడతామని చెప్పి కాస్త అమౌంట్ని సేవింగ్స్లో పెట్టుకోవడం, సేవింగ్స్కి ఎక్కువ మొగ్గు చూపడం, అప్పు తెచ్చినా సరే, అప్పు ఇవ్వాలనుకున్నా సరే మీరు ఇవ్వాల్సిన దాంట్లో ఒక 10% తగ్గించేసి దాన్ని సేవింగ్స్లో ఇచ్చి నా దగ్గర ఇంతే ఉందని అసత్యం పలికి ఆర్థికంగా మీరు నిలబడడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా సమకూర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఈ తులారాశి వారికి వచ్చేటువంటి మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు మధ్య జరుగుతుంది. సేవింగ్స్ అనేటువంటి అభివృద్ధి చెందించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ తులారాశిలో రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం గట్టుకాలంగా ఉంది. మీరు ఏమి చెప్పినా కూడా జనాలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశాల్లో లేరు. మీ మాట అంతా కూడా భూటకంగానే అంటారు. మీరు ఎంత పని చేసి చూసినా సరే ఇది మీ గొప్ప కాదు అని చెప్తూ ఉంటారు. జనాల్లో ఆదరణ అనేటువంటి తగ్గుతుంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మార్చి 18వ తారీఖు నుంచి కొత్త పరిచయాలు ఏర్పడడం, విందు వినోదాల్లో మిమ్మల్ని గుర్తించి ఇతనైతే ఈ పని చేయగలుగుతాడు అని మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం, మీ మాట తీరు మారడం, మీ మాట యొక్క స్పష్టత నచ్చి కొన్ని కార్యక్రమాల్లో మీదంటూ ఒక ప్రత్యేకమైన పీఠం వేయడం ఖచ్చితంగా ఈ తులారాశి వారికి జరుగుతుంది. పైగా కుజరాయుక్తాలు కలిసి ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంటారు. స్కిన్ డిసీజులు అనేటువంటి రాకుండాను, పైగా చర్మానికి సంబంధించి అనేకమైన జాగ్రత్తలు మీరు తీసుకుని వ్యక్తిగతమైన శ్రద్ధకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు వ్యాపారాలు చేయాలి అనుకుంటే గనక మార్చి నెల విడిచిపెట్టేయండి, ఏప్రిల్ ప్రారంభం చేసుకోండి, ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి, కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో మీడియాకి సంబంధించి కానీ, లేదా ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, లేదా ఈ మెడికల్ డ్రగ్స్ కి హోల్సేల్ సంబంధించి కానీ, పేపర్ వర్క్, ఈ పేపర్ ప్లేట్స్ అని కానీ, లేకపోతే టిఫిన్ ప్లేట్స్ అనేటువంటి కానీ, ఈ 4 రంగాలు కూడా అద్భుతంగా తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఈ తులారాశి వారు మార్చి 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 మధ్యలో తాత ముత్తాతలకు సంబంధించిన ఆకస్మిక ధనాల విషయంలో జయకేతనం ఎగరవేస్తారు. కోర్టు వ్యవస్థలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జయకేతనం వేసి మీరు విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. పైగా తులారాశిలో ఉన్నటువంటి వారు కుజరాయుక్తాలు, అందులోనూ గురువు ఇబ్బందిదాయకంగా చూస్తూ ఉండడం వల్ల ఆలోచన ధోరణిలో నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు సరైన నిర్ణయం ఎందుకు చెప్పట్లేదు అంటారు. అయినా సరే ఆచితూచి మీ నిర్ణయాన్ని చెప్తారు. దీనివల్ల రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఈ తులారాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెడ దగ్గర నుంచి ఉదయం వరకు కూడా నరాలకు సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారి సలహాలు తీసుకోండి. ప్రతి వైద్యము కూడా ఖచ్చితమైన వైద్యం కాదు. మీరు చూపించేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 1కి 2 సార్లు ఆలోచించుకుని వైద్యం చేయించుకోవడం చెప్పదగ్గ సూచన.